మన పెద్దలు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేవారు. ఎక్కువగా నవ్వకు తర్వాతకే ఏడవాల్సొస్తుంది అని చెప్పి. కానీ అది సామెత అనుకున్నాం కానీ అది నిజంగా నిజమండి బాబు. నవ్వి నవ్వి చచ్చిపోయేవాళ్ళంట. తెలుసా మీకా విషయం? బట్ నేను చెప్పేది మాత్రం నిజం. అది ఒక జబ్బు. ఆ జబ్బు పేరే కురు అన్నమాట. సో, అది ఎలా ఉండేది అంటే ముందు నవ్వేవాళ్ళు. ఆ నవ్వి నవ్వి మనకు కూడా ఒకసారి చూడండి ఎక్కువగా నవ్వినప్పుడు మన బాడీ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. సో, అలా ఎక్కువగా నవ్వి 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 వాళ్ళ బాడీ అనేది పనిచేయడం ఆగిపోయి చనిపోయేవాళ్ళన్నమాట. ఇది మాత్రం మన ఇండియాలో కాదు ఆస్ట్రేలియాలో అన్నమాట. ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉన్నటువంటి పాపువా న్యూ గినియా అనే దేశంలో 1950 ఆ టైంలో ఒక గిరిజన తెగ ఉండేది. సో, ఆ తెగలో ఏంటి అంటే వాళ్ళ తెగలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ మెదడుని తినడం వాళ్ళ ఆచారం అన్నమాట. ఆచారంలో భాగంగా సుమారు 10, 20, 30 ఒక 30 సంవత్సరాల వరకు కూడా ఈ జబ్బు అనేది చిన్న చిన్నగా బయటకొస్తూనే ఉంది అన్నమాట. అంటే ఒక 2500 మంది దాకా చనిపోయారు. అంటే ఇదేమి బాక్టీరియా కాదు, వైరస్ కాదు. ప్రియాన్ అనే అటువంటి ఒక తప్పుగా పనిచేసేటటువంటి ఒక ప్రోటీన్ అన్నమాట. సో, అదేంటంటే ఆళ్ళు ఆ మెదడుని తినటం వల్ల ఆ ప్రోటీన్ అనేది బాడీలోకెళ్ళిపోయి ఆ కంట్రోల్ అనేది మెదడుకి తప్పి సో, అలా నవ్వటం అతిగా నవ్వి నవ్వి వాళ్ళ మైండ్ అనేది పని చేయకుండా పోయి చనిపోయేవాళ్ళనమాట. సో, దీనివల్ల నిజంగా దాదాపు 2500 నుంచి 3000 మంది దాకా చనిపోయారనమాట. ఒక 20, 30 సంవత్సరాల తర్వాతకి కూడా ఆ జబ్బు చిన్న చిన్నగా బయటకొస్తూనే ఉంది. అంటే ఒకటి బట్ ఇప్పుడైతే లేదులెండి. ఎందుకంటే కంప్లీట్‌గా ఆ ఆచారాన్ని అయితే నిషేధించడం జరిగింది. నవ్వు కూడా ఒక జబ్బుకి లక్షణం అవుతుంది అంటే ఇది నిజంగా ఎంత వింత జబ్బు అంటే ప్రపంచంలో ఇలాంటి వింత జబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. సో, వాటి గురించి కూడా తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.